గౌరవ శాసనసభ్యులు కాళీయదయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. మా చేవెళ్ళ ఈసీ మూసి నదుల మధ్యన క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది. మరి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ 70 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా కూడా ఈసీ మీద మూసి మీద బ్రిడ్జీలు లేక ఆ గ్రామాల ప్రజలకు రాకపోకలకు చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి లోపల గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు 10 బ్రిడ్జీలు ఇవ్వడం జరిగింది. 2 బ్రిడ్జీలు కంప్లీట్ అయింది. ఇంకా 4 బ్రిడ్జీలు ప్రాసెస్లు ఉంది. మిగిలిన బ్రిడ్జీలు షాబాద్లో ఈసీ నది కానీ మూసీ నది మధ్యలో ఇంకా బ్రిడ్జీలు ఉన్నాయి. ఆ బ్రిడ్జీలు కూడా కంప్లీట్ అయ్యేటట్టు చూడాలి. మరి బ్రిడ్జీలు శాంక్షన్ అయిన తర్వాత కూడా వర్కులు క్యాన్సిల్ చేస్తున్నారని ఆపుతున్నారని తెలిసింది. అవి ఆపకుండా మరి ఎన్నో రోజులు 60-70 సంవత్సరాల నుంచి ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది ఉన్నటువంటి గ్రామాలను దృష్టిలో పెట్టుకొని మరి హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి చేవెళ్ళ నియోజకవర్గం మరి 84 గ్రామాలకు గుదిబండ లాంటి సమస్య. మరి 111 జీవో 111 జీవో కూడా గతం లోపల ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ కాలం లోపల ఒక 111 జీవో ఎత్తేసిన తర్వాత మరి 69 జీవో వచ్చింది. దాని తర్వాత దానికి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి మరి మాకు తెలిసింది. ఇంతకుముందు మరి కొత్తగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి గ్రామాలను కూడా మరి ఎక్కడ రైతులకు కానీ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇబ్బంది కలగకుండా మరి కొడుకు పెళ్ళికో బిడ్డ పెళ్ళికో ఇల్లు కట్టుకోవడానికో ఈ భూమి అమ్ముకుందామంటే కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి లోపల మరి చాలా రోజుల నుంచి 111 జీవో గురించి బాధపడుతున్న సందర్భం లోపల తీసుకురావడం జరిగింది. మరి రద్దయింది. అది రద్దయిందా రేపు పొద్దున ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా ఏ విధంగా చర్యలు చేపడుతారు మరి దాని మీద ప్రజలకు ఇంకా అపోహ ఉంది. అపోహ తొలగించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా మరి కొత్తగా ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలే మరి అన్ని వర్కులు ఇస్తారని చెప్తున్నారు. మరి ఇది అందరికీ తెలుసు. మరి చాలా గ్రామాల్లో కూడా మరి వర్కులు ఇచ్చిన తర్వాత గతం లోపల ముఖ్యమంత్రి గారు మరి ఏ పార్టీ అనకుండా అందరికి కూడా గౌరవించే విధంగా కార్యక్రమాలు చేపట్టిందో ఎక్కడ కూడా లేని విధంగా మరి ఇప్పుడేమో కొత్తగా ఓడిపోయిన ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్తారు. ఎంతవరకు సభ్యులు యాదవ్ గారు చెప్పింది నోట్ చేసుకున్నాం. తప్పకుండా సంబంధిత డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. వారు చెప్పిందని నోట్ చేసుకున్నాం. గౌరవ శాసనసభ